Hi everyone, how are you? I hope everyone is doing good and well. I'm Srinath Vaishnav. I'm from Hyderabad and I teach English in Avanigadda Institute, Nalgonda and Hyderabad, offline and online. And I'm very glad to welcome you for the online classes. Here for the HGT English courses, this English, actually many people suffer, feel this is very hard to prepare, and though they have a very good knowledge and though they have very good understanding, but they never score because they never practice. కాబట్టి ఇక్కడ మనకి HGT ఇంగ్లీష్ ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఎలాంటి గైడెన్స్ మీరు తీసుకోవాలి, ఎలాంటి కోచింగ్ని అంటే ఇప్పుడు మేము ఇచ్చేటువంటి కోచింగ్ని మీరు ఎలా ప్రిపేర్ అవ్వాలి అనేది మేము చెప్పడం జరుగుతుంది. అయితే మనకి ఇక్కడ ఏదైతే అవనిగడ్డ ఇన్స్టిట్యూట్ ఉందో లైక్ నంద్యాల అండ్ హైదరాబాద్లో మీకు ఇప్పుడు ఆన్లైన్ క్లాసెస్ అండ్ ఆఫ్లైన్ క్లాసెస్ రెండు ఇవ్వడం జరుగుతుంది. మీకు ఈ క్లాసెస్ అన్నీ కూడా ఎవరైతే దూరంగా ఉండి ఎవరైతే ఆఫ్లైన్ అటెండ్ అవ్వలేకపోతుంటారో అండ్ రాలేకపోతుంటారో అంటే స్కూల్స్లలో వర్క్ చేస్తూ కానీ ఇంకెక్కడైనా వర్క్ చేస్తూ కానీ ఈవినింగ్స్ టైంలో ఖాళీగా ఉన్న టైంలో ప్రిపేర్ అవ్వడానికి మా ఆన్లైన్ క్లాసెస్ మీకు హెల్ప్ అవుతుంటాయని లైక్ వీ హోప్ దట్. సో మనకి ఫస్ట్ వచ్చేసి ఇంగ్లీష్ అనేది చాలామందికి లైక్ ఏ గోస్ట్ అనమాట, ఇట్స్ అ డెవిల్ కైండ్. చాలామంది ఇంగ్లీష్ని చూడగానే భయపడిపోయి ప్రాక్టీస్ చేయకుండా, అంటే ఇంగ్లీష్ నేర్చుకోవాలని అనిపిస్తుంది కానీ అర్థం కాకపోవడం, దాన్ని సింపుల్ మెథడ్స్లో మనం ప్రాక్టీస్ చేయకపోవడం, చిన్నప్పటి నుంచి ప్రాక్టీస్ చేయకపోవడం, అండ్ మనకి స్కోరింగ్ సబ్జెక్ట్ ఇంగ్లీష్ అయినప్పటికీ కూడా చాలామంది దీన్ని చూసి భయపడిపోవడం జరుగుతూ ఉంటుంది. కానీ వన్స్ యూ అండర్స్టాండ్ ద లాజిక్ ఆఫ్ ది లాంగ్వేజ్, అంటే లాంగ్వేజ్ నేర్చుకోవడానికి మన లాజిక్ని కొంచెం అర్థం చేసుకోగలిగినట్టయితే ఎవ్రీ లాంగ్వేజ్ ఈజ్ వెరీ ఈజీ to learn. Only thing is that you need to practice every day for half an hour, means 30 minutes to 1 hour if you practice English. Writing, LSRW, listening, speaking, reading and writing. Speaking is not necessary for the competition exams, but what the thing is now, reading and writing is very important. Then you can understand grammar especially. And దీనిలో చాలా సింపుల్ లాజిక్స్ ఉంటాయి మనకి, అంటే ఈ టాపిక్స్ నుంచి ఎలాంటి క్వశ్చన్స్ వస్తుంటాయి, ఎలా మనకి అడుగుతూ ఉంటారు. మనకి మొత్తం ఓవరాల్గా టాపిక్స్ వచ్చేసి పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఉంటుంది, tenses, types of sentences, articles and prepositions, degrees of comparison, direct speech and indirect speech, clauses, voice, active voice, passive voice అని అంటాము, యూజ్ ఆఫ్ ఫ్రేజెస్, కాంప్రిహెన్సివ్ ఆఫ్ ఏ ప్రోజ్ ప్యాసేజ్, కంపోజిషన్, వొకాబులరీ. ఇవి మనకి జనరల్గా కనబడుతూ ఉంటాయి గ్రామర్లో. చాలామంది ఈ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఇవన్నిటికీ కంగారు పడిపోయి వీటిని మనం ప్రాక్టీస్ చేయాలి, అసలు ఇవే అర్థం అవ్వట్లేదు అని చూస్తూ ఉంటారు. ఈ వొకాబులరీ సెక్షన్ అంతా డిఫరెంట్ సెక్షన్ అనమాట, ఇదంతా వొకాబులరీ సెక్షన్ అని అంటాము. దీన్ని మనం ఫంక్షనల్ గ్రామర్ అని కానీ గ్రామర్ అని కానీ అట్లా పిలవడం జరుగుతూ ఉంటుంది. ఓకే, సో మనకి ఇవన్నీ ఎలా ప్రాక్టీస్ చేయాలి అనేది మళ్ళీ తర్వాత క్లాసెస్లో కూడా ఉంటాయి. బట్ ఒక్కొక్క టాపిక్ని మనం ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఎలా క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారు మనకి ఇప్పుడు చెప్తూ ఉంటాను. సో ఫస్ట్ వన్ ఏంటి, పార్ట్స్ ఆఫ్ స్పీచ్. మనకి పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అనగానే వి బీన్ లెర్నింగ్ సిన్స్ 3rd class. ఓకే, సో ఎప్పటి నుండో నేర్చుకుంటూనే ఉన్నాం పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అనగానే 8 అట్లా చెప్తూ ఉంటారు. అయితే ఇప్పుడు ప్రజెంట్గా మనకి చెప్పాలంటే 8 అని చెప్పొచ్చు, 9 అని చెప్పొచ్చు, ఈవెన్ 7 అని కూడా చెప్పొచ్చు అనమాట. అంటే పార్ట్స్ ఆఫ్ స్పీచ్ 7 అన్నప్పుడు ఇంటర్జెక్షన్ ఈజ్ నాట్ ఏ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ బికాస్ దట్ ఈస్ ఓన్లీ ఏ మియర్ ఏ సౌండ్. అండ్ 8 అని అన్నప్పుడు వీ నో ఇంటర్జెక్షన్ ఇస్ ఏ పార్ట్స్ ఆఫ్ స్పీచ్. అండ్ 9 అన్నప్పుడు ఆర్టికల్స్ని కూడా పార్ట్స్ ఆఫ్ స్పీచ్లో మనం యాడ్ చేయడం జరుగుతూ ఉంటుంది. సో పార్ట్స్ ఆఫ్ స్పీచ్లో మనకి ఏమేమి ఉంటాయి, ఎలా ప్రిపేర్ అవ్వాలి అని అన్నప్పుడు యాక్చువల్గా వాట్ వీ లెర్న్డ్ సో ఫార్ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఆర్ వెరీ బేసిక్. బట్ ఫర్ ది వెన్ ఇట్ కమింగ్ టు ది కాంపిటీషన్ ఎగ్జామ్, సో దట్ ఈస్ కంప్లీట్లీ డిఫరెంట్. కాంపిటేటివ్ ఎగ్జామ్లో మనకి ఏంటంటే డిఫరెన్స్ ఎందుకు వస్తుంది అని అంటే, క్వశ్చన్ ఇచ్చినప్పుడు దానికి ఎలా అడుగుతాడు, అసలుకి అది ఏమవుతుంది, దాన్ని ఏమని అని అంటారు, అది ఎందుకు అలా మారిపోతుంది, అది పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఎందుకు ఉండట్లేదు అనేది మనం పార్ట్స్ ఆఫ్ స్పీచ్లో గమనించగలుగుతాం. పార్ట్స్ ఆఫ్ స్పీచ్ చాలామంది ఏం చేస్తారు, జస్ట్ బేసిక్ థింగ్గా నేర్చుకుంటారు అనమాట. పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అనగానే ఏమేమి ఉంటాయి మనకి, నౌన్ అని, ప్రనౌన్ అని ఇలా నేర్చుకుంటూ ఉంటాం. ప్రనౌన్ తర్వాత అడ్జెక్టివ్ అని చెప్పుకోవచ్చు, నౌన్
pronoun, adjective, verb, adverb, preposition, conjunction, interjection అండ్ ఆర్టికల్స్. సో ఆర్టికల్స్ని కూడా ఇప్పుడు మనం పార్ట్స్ ఆఫ్ స్పీచ్గా పిలుస్తున్నారు. కానీ ఆర్టికల్స్ని ఇది ఎలా చెప్తాము, ఏ అందా వస్తే దాన్ని ఏమని అంటాము, ఇవన్నీ మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం నేర్చుకోగలగాలి. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ నేర్చుకోవాలి అంటే ఏం చేయాలి? జస్ట్ ఇఫ్ యూ రీడ్ ద నోట్ బుక్స్ ఆర్ ద మెటీరియల్స్ అవుట్ ఆఫ్ ద క్లాస్, ఇఫ్ యూ డోంట్ లిసన్ టు ద క్లాసెస్ రెగ్యులర్లీ, ఇఫ్ యూ డోంట్ అటెండ్ ద క్లాసెస్ రెగ్యులర్లీ, యూ నెవర్ అండర్స్టాండ్ ద సింపుల్ టాపిక్ ఆఫ్ పార్ట్స్ ఆఫ్ స్పీచ్. అందులో ఉన్నటువంటి చిన్న కైండ్ని కూడా మనం అర్థం చేసుకోలేం. సో యూ నీడ్ టు అటెండ్ ది ఆన్లైన్ క్లాసెస్, ఎయిదర్ ఆన్లైన్ క్లాసెస్ ఆర్ ఆఫ్లైన్ క్లాసెస్ రెగ్యులర్లీ, ఓకే, వితౌట్ ఫెయిల్. సో ఇప్పుడు మనకి నౌన్ అని వచ్చేసింది. నౌన్ అంటే దాంట్లో ఏమేమి ఉంటాయి? దీన్ని నౌన్ అని అంటాము. అదే నౌన్ మనకు ఒక్కోసారి వర్బుగా కనబడుతుంది, ఓకే. సో అండ్ అడ్జెక్టివ్స్ అని ఉంటాయి. ఈ అడ్జెక్టివ్స్ ఒక్కోసారి ప్రొనౌన్స్ అవుతూ ఉంటాయి, ప్రిపోజిషన్స్ ఉంటాయి. ఈ ప్రిపోజిషన్స్ ఒకసారి మనకి అడ్వర్బ్స్ అవుతూ ఉంటాయి. సో ఇవి మనకి కన్ఫ్యూజ్ చేస్తూ ఉంటాయి. కొన్ని ప్రొనౌన్స్ ఉంటాయి, ఈ ప్రొనౌన్స్ ఒక్కసారి కంజంక్షన్స్ అవుతాయి. సో ఈ కంజంక్షన్స్ ఒకసారి మళ్ళీ అడ్జెక్టివ్స్లో ఉంటాయి, ప్రొనౌన్స్లో ఉంటాయి. సో ఓన్లీ ఇంటర్జెక్షన్ ఈజ్ కంప్లీట్లీ డిఫరెంట్. ఇంటర్జెక్షన్ ఎప్పుడైనా అది ఏమవ్వదు, ఓన్లీ ఇంటర్జెక్షన్ అవుతుంది. దట్ ఆల్వేస్ కమ్స్ విత్ అన్ ఎక్స్క్లమేషన్ మార్క్, లేదంటే సర్ప్రైజ్ అనేటువంటి ఒక వర్డ్ మనకి జనరల్గా కనబడుతూ ఉంటుంది. సో దాన్ని ఇంటర్జెక్షన్ అని అంటాం. సో ఇవన్నీ మనం ఎలా చదువుకోవాలి అనేది మనకి పార్ట్స్ ఆఫ్ స్పీచ్లో కనిపిస్తూ ఉంటాయి. సో తర్వాత వచ్చేసి నెక్స్ట్ టాపిక్ ఏంటిది? టెన్సెస్. బేసిక్ అన్నమాట. ఇంకా ఎవరైనా సరే ఇంగ్లీష్ నేర్చుకుంటున్నారు, ఎయిదర్ ఇట్ ఇస్ అ స్పోకెన్ ఇంగ్లీష్ ఆర్ రిటర్న్, వాట్ ఎవర్, టెన్సెస్ దగ్గరికి వచ్చేసి ఆగిపోతాం. సో మనకి టెన్సెస్ ఏం కైండ్స్ ఉంటాయి, టెన్సెస్ని ఎట్లా చదువుకోవాలి? టెన్సెస్ చదువుకోవాలంటే మనకి టెన్సెస్లో ప్రతిదానికి మనకి ఏమొచ్చి ఉండాలి? కన్స్ట్రక్షన్ వచ్చి ఉండాలి. అంటే దాని యొక్క కన్స్ట్రక్షన్, ఏ టెన్స్కి ఏం కన్స్ట్రక్షన్ ఉంటుంది, దానిలో మనకి క్లూ వర్డ్స్ ఏమేమి ఉంటాయి. క్లూ వర్డ్స్ని మనం ఏమేమి పిలుస్తాము? సిగ్నల్ వర్డ్ అని కూడా పిలుస్తాము. సిగ్నల్ వర్డ్స్ అని కాకుండా వీటిని మామూలుగా అయితే జనరల్గా అడ్వర్బ్స్ ఆఫ్ టైమ్ అని కూడా అంటాం. ఏవైతే ఇవి ఉంటాయో అంటే ఎలాగా, ఫర్ ఎగ్జాంపుల్ రెగ్యులర్లీ, ఆఫెన్, సిన్స్. సో ఇట్లాంటి పదాలు ఉంటాయి కదా, ఇవన్నీ కూడా క్లూ వర్డ్స్ కిందకి వస్తాయి. సో వీటికి కన్స్ట్రక్షన్ ఎలా ఉంటుంది? టెన్స్ చూసినట్టు ఫర్ ఎగ్జాంపుల్ ప్రెజెంట్ కంటిన్యూస్ చూద్దాం అనుకుందాం. సో సబ్జెక్ట్ ప్లస్ యామ్, ఈజ్, ఆర్ ప్లస్ V4 అనేది ప్రెజెంట్ కంటిన్యూస్ యొక్క కన్స్ట్రక్షన్ ఉంటుంది. సో ఈ సిగ్నల్ వర్డ్ని బట్టి మనకి కన్స్ట్రక్షన్ని చూసి అప్పుడు ఏ సబ్జెక్ట్ ఉంటుంది, ఏ సబ్జెక్ట్కి ఏమొస్తుంది. ప్రెజెంట్ కంటిన్యూస్ తీసుకుందాం అనుకోండి, ఐకి యామ్ వాడుతాము, వి వచ్చేసి, యు వచ్చేసి, దే వచ్చేసి, వీటికి మనం ఏం వాడతాము? ఆర్ వాడతాము. సో ఇవన్నీ మనకి తెలిసి ఉండాలి. ఇవి టెన్సెస్లో అనమాట. అయితే టెన్సెస్ మనకి ఎలా అడుగుతాడు ఎగ్జామ్లో చెక్ చేసినట్టయితే మనకి ఖచ్చితంగా వర్బ్ ఫామ్ అనేది ఒక్కోసారి ఇవ్వడం జరుగుతుంది విత్ ఇన్ ద బ్రాకెట్స్లో, అది ఇవ్వకుండా కూడా మనకి ఆప్షన్స్లో ఇవ్వడం జరుగుతుంది. సో ఎలా ఇచ్చినా సరే మనం టెన్స్ని కన్స్ట్రక్షన్ అండ్ సిగ్నల్ వర్డ్ కనుక వచ్చినట్టయితే మనం టెన్సెస్ ఆన్సర్ ఇవ్వగలుగుతాము. అదర్వైజ్ వీ కెనాట్ గివ్, అంటే మనం ఆన్సర్ని ఇవ్వలేమన్నమాట. టెన్సెస్ ఈజీగా ఎలా చూసుకోవాలి, ఆ వర్డ్ని ఎలా గుర్తుపెట్టుకోవాలి, కన్స్ట్రక్షన్ ఎలా గుర్తుపెట్టుకోవాలి అనేది మనకి టెన్సెస్లో తెలిసిపోతుంది. నెక్స్ట్ వచ్చేసి టైప్స్ ఆఫ్ సెంటెన్సెస్. టైప్స్ ఆఫ్ సెంటెన్సెస్ ఏమేమి ఉంటాయి మనకి? అసర్టివ్, ఎక్స్క్లామేటరీ, ఇంటరాగేటివ్, నెగటివ్, ఇలా మనకి సెంటెన్సెస్ ఉంటాయి. ఏది అసర్టివ్ అంటారు, ఏది నెగటివ్ అవుతుంది, ఏది ఎక్స్క్లామేటరీ, ఏది ఇంట్రాగేటివ్. ఇంట్రాగేటివ్ ఎప్పుడు కూడా క్వశ్చన్ మార్క్తో ఎండ్ అవుతుంది. ఎక్స్క్లామేటరీ అనేది ఎప్పుడైనా మనకి సర్ప్రైజెస్ ఎలిమెంట్స్ ఇస్తుంది, ఓకే, అండ్ ఆశ్చర్యార్థకం అంటాం కదా, అలాంటివి ఉంటాయన్నమాట ఎక్స్క్లామేటరీలో. నెగటివ్ వచ్చేసి మనకి ఎప్పుడు కూడా నాట్, నెవర్ అనేటువంటి పదాలు మనకి కనిపిస్తూ ఉంటాయి నెగటివ్గా చెప్పడము. అసర్టివ్ అంటే సాధారణ వాక్యాలు, రెగ్యులర్ థింగ్, ఐఎమ్ గోయింగ్, హీ ఈస్ కమింగ్, ద సన్ సెట్స్ ఇన్ ద ఈవినింగ్. సో ఇట్లాంటివన్నీ మనకి అసర్టివ్లో కనబడతాయి. సో ఇవన్నీ కూడా అది ఏంటి, అది ఎలా క్వశ్చన్ అడుగుతారు, ఇవన్నీ మనం క్లాస్లో నేర్చుకుంటూ ఉంటాం. దీని తర్వాత వచ్చేసి
మనకి నెక్స్ట్ టాపిక్ ఆర్టికల్స్ అండ్ ప్రిపోజిషన్స్. ఆర్టికల్స్ అండ్ ప్రిపోజిషన్స్ చూసినట్టయితే ఆర్టికల్స్ అనేది చాలామంది చాలా సింపుల్ టాపిక్గా తీసుకుంటూ ఉంటారు. ఇందులో మనకి డెఫినెట్ ఆర్టికల్ అని, ఇండెఫినెట్ ఆర్టికల్ అని అడుగుతూ ఉంటారు. ఇందులో ఏ, అండ్, ద, అండ్, ఎక్స్ అని కూడా ఉంటుంది. ఎక్స్ అని అంటే ఏంటి? నో ఆర్టికల్ అయినా ఇస్తాడు ఆప్షన్స్లో, లేదంటే నన్ అని అయినా ఇస్తాడు, ఏదైనా ఇవ్వచ్చు. ఏ అండ్ ద లాస్ట్ ఇంకొక ఆప్షన్ కూడా ఇస్తాడు. అంటే మనకి ఎప్పుడెప్పుడు ఏ వస్తుంది, ఆయన వస్తుందో పాటు ద అండ్ నో ఆర్టికల్ కూడా ఎప్పుడు వస్తుందో కూడా మనకు తెలిసి ఉండాలి. తెలియనప్పుడు మనం దీన్ని ఆన్సర్ చేయలేము. అంటే ఆర్టికల్స్ చాలామంది సింపులే కదా, ఫట్ ఫట్ మనం పెట్టేస్తాము అని అనుకుంటారు. కానీ వితౌట్ ప్రాక్టీస్, వితౌట్ attending the classes, without attending the online classes or offline classes, you never understand the concept of any topic. ఇంగ్లీష్ అనే కాదు, ఏ సబ్జెక్ట్ అయినా సరే మనకి కొంచెం తెలిసినప్పటికీ కూడా మనకు 40% తెలిసిపోయింది అని సరిపోవడానికి లేదు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎప్పుడైనా సరే ఒక కొత్త విద్యార్థి ఎలాగైతే నేర్చుకుంటూ ఉంటాడో, ఎట్లనైతే తప్పించిపోతాడో, వీ నీడ్ టు బి వెరీ షూర్ దట్ వీ నీడ్ టు లెర్న్ ఫ్రమ్ ద బేసిక్స్. ఈవెన్ యు ఆర్ ఎ టీచర్, యు ఆర్ ఎ లెక్చరర్ in English, though if we continuously learn the new things, update ourselves, that is a very important. So articles అనేది చూసుకున్నట్టయితే మనకి అలా అడుగుతారు, ఏ అండ్ ద, నో ఆర్టికల్. ఇక ప్రిపోజిషన్స్ వచ్చేసి మనకి ఇందులో ప్రిపోజిషన్స్ ఆఫ్ ప్లేస్ అని, ప్లేస్ ఉంటుంది, ఇందులో టైం ఉంటుంది, అండ్ మేనర్ ఉంటుంది. సో వీటన్నిటిని మనం బేస్ చేసేసుకొని క్వశ్చన్ అడుగుతూ ఉంటారు. అంటే ఈ ప్లేసా, టైమా, అండ్ మేనరా అని అడగరు. ఎలా అడుగుతారు? ఫర్ ఎగ్జాంపుల్, హీ హ్యాస్ బీన్ సఫరింగ్ డాష్ ఫీవర్ అని ఇస్తాడు. ఇక్కడ ఏం ఆర్టికల్ వస్తుంది అని అడుగుతాడు. మనకి చాలామంది ఆప్షన్ ఏం చేస్తారు? విత్ అని పెడతారు, కానీ ఆప్షన్ వచ్చేసి ఫ్రమ్ అనమాట. అంటే సఫరింగ్ ఎప్పుడు వచ్చినా ఫ్రమ్ అనేటువంటి వర్డ్ని పెట్టగలగాలి. సో ఇట్లాంటివి విత్ అని వచ్చినప్పుడు దాని మీనింగ్, కంప్లీట్ మీనింగ్ మారిపోతూ ఉంటుంది. ఇది ప్రిపోజిషన్స్లో మనకి అడుగుతూ ఉంటారు. అంటే అడిగినప్పుడు మనం వాటిని ఎలా ఆన్సర్ చేయగలగాలి మనకి తెలిసి ఉండాలి. తర్వాత కొన్ని నౌన్స్ ఉంటాయి, కొన్ని వర్బ్స్ ఉంటాయి, వాటికి రెగ్యులర్గా ఒకటే రకమైన ప్రిపోజిషన్ ని వాడతారు. ఆ ప్రిపోజిషన్ అని మారదు. ఫర్ ఎగ్జాంపుల్, కంగ్రాచులేట్ అనే పదం వచ్చింది అనుకుందాం. సో కంగ్రాచులేట్ అనే పదం ఎప్పుడు వచ్చినా సరే ఆన్ అనేటువంటిది ప్రిపోజిషన్ ఫాలోడ్ బై అనమాట. ఆల్వేస్ ఆన్ ఈజ్ ఫాలోడ్ బై కంగ్రాచులేట్. అంటే కంగ్రాచులేట్ రాగానే సో ఆన్ అనే ప్రిపోజిషన్ మనం వాడగలగాలి. సో దట్ ఈస్ ద మెయిన్ థింగ్ అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి ప్రిపోజిషన్స్ ఆర్టికల్స్ తర్వాత డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్. డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ చాలా ఈజీగా అడగవచ్చు, లేకపోతే చేంజ్ ఇట్ ఇంటూ పాజిటివ్, చేంజ్ ఇట్ ఇంటూ కంపారిటివ్, చేంజ్ ఇట్ ఇంటూ సూపర్లేటివ్ అని కూడా అడగవచ్చు. మనకి ఇందులో పాజిటివ్ డిగ్రీ ఉంటుంది, కంపారిటివ్ ఉంటుంది, అండ్ సూపర్లేటివ్ ఉంటుంది. సో ఈ డిగ్రీస్ ఉంటాయి. ఈ డిగ్రీస్లో ఫర్ ఎగ్జాంపుల్ ఏది ఏ డిగ్రీలో ఉంటుంది, అది ఏ డిగ్రీలో ఉంది అని అడగవచ్చు. లేకపోతే సో గుడ్ అనేటువంటి పదం ఇచ్చేసి రైట్ ద సూపర్లేటివ్ డిగ్రీ టు ద వర్డ్ గుడ్ అని అడుగుతాడు. సో గుడ్ అంటే పాజిటివ్, బెటర్, బెస్ట్. సో బెస్ట్ అనేది మనకి సూపర్లేటివ్ అనమాట. ఇది కంపారేటివ్ అని అడుగుతారు. సో ఫర్ ఎగ్జాంపుల్ వండర్ఫుల్ అనే పదం వచ్చింది అనుకుందాం. సో వండర్ఫుల్కి కంపారేటివ్ ఏ వర్డ్ అని అడుగుతాడు. సో మోర్ వండర్ఫుల్ అని ఇస్తాడు. అంటే మనకి ఇంత ఈజీగా అడుగుతాడంటే కొంతమందికి తెలియకపోతే ఏం చేస్తారు, వండర్ఫుల్లర్ అనేటువంటి అట్లాంటి ఏదన్నా పదాన్ని కూడా యాడ్ చేస్తూ ఉంటారు మనల్ని కన్ఫ్యూజ్ చేయడానికి. సో ఇట్లాంటివి కూడా అడిగే ఛాన్సెస్ ఉంటాయి డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్లో. అంటే మనకి డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ మనకి యాక్చువల్గా వచ్చేసి 3 టైప్స్ ఉంటాయి. వాటిని మనం ఎలా చేయాలి అనేది చేసుకోగలుగుతాం. తర్వాత వచ్చేసి డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్ స్పీచ్. చాలా పెద్ద టాపిక్ ఇది. ఇట్ టేక్స్ లాట్ ఆఫ్ టైమ్ అండ్ ఆల్మోస్ట్ లైక్ ఇఫ్ యూ ప్రాక్టీస్ టు టీచ్ దిస్ అండ్ టు లెర్న్ దిస్ ఇట్ టేక్స్ అట్మోస్ట్ 2 days. మనకి 2 రోజుల టాపిక్ ఇది. డైరెక్ట్ ఇండైరెక్ట్ అంత పెద్ద టాపిక్ అనమాట. దిస్ ఇస్ వెరీ బిగ్ టాపిక్ ఇన్ ఇంగ్లీష్. అండ్ టు రైట్ ద రూల్స్ ఇట్ సెల్ఫ్ ఇట్ టేక్స్ ఆల్మోస్ట్ లైక్ 1 hour. సో ఓన్లీ టు రైట్ ద రూల్స్. సో దిస్ ఇస్ అ వెరీ వెరీ బిగ్ టాపిక్. అండ్ మనకి సో చేంజ్ ఇట్ ఇంటూ ఇండైరెక్ట్ స్పీచ్ అని అడగవచ్చు, చేంజ్ ఇట్
చేంజ్ ఇట్ ఇంటూ ఇండైరెక్ట్ స్పీచ్ అనొచ్చు, ఆర్ సో దే గివ్ ద ఇండైరెక్ట్ స్పీచ్ అండ్ చేంజ్ ఇట్ ఇంటూ డైరెక్ట్ స్పీచ్ అని కూడా అడగవచ్చు. ఎలాగైనా అడుగుతారనమాట. అందులో నుంచి ఇందులోకి మార్చమంటారు, ఇందులో నుంచి అందులోకి మార్చమని అంటారు. ఆర్ ఎల్స్ మనకి ఇందులో ఏమి ఇస్తాడు, ఒక్కోసారి ఎర్రర్ కరెక్షన్ కూడా ఇస్తాడు. ఎర్రర్ కరెక్షన్ అంటే మనకి చాలామంది ఏం చేస్తాము, సెట్ 2 అని వచ్చేసింది కదా, సెట్ 2 అనేది టోల్డ్గా మారుతుంది, దట్ ఈస్ ద థింగ్. కానీ ఎగ్జామ్లో మనకి టోల్డ్ 2 అని కూడా ఇస్తాడు. సో ఇది మనకి కరెక్ట్గా అనిపిస్తూ ఉంటుంది కొంతమందికి, బట్ టోల్డ్ 2 ఎప్పుడూ రాదు. సెట్ 2 అనేది ఓన్లీ టోల్డ్గా మాత్రమే మారుతుంది, 2 అనేది మాత్రం ఎప్పటికీ కూడా రాదు. సో కామన్ ఎర్రర్స్లో కూడా మనకి ఈ డైరెక్ట్ ఇండైరెక్ట్ నుంచి అడిగే ఛాన్సెస్ ఉంటుంది. సో నెక్స్ట్ వచ్చేసి మనకి క్లాజెస్ అనేది ఏంటి అంటే రిలేటివ్ క్లాజెస్ చాలా ఈజీ. జస్ట్ వీటికి ప్రాక్టీస్ ఏంటంటే యూ నీడ్ టు రీడ్ ద న్యూస్ పేపర్, యూ నీడ్ టు రీడ్ బుక్స్, స్టోరీ బుక్స్ ఆర్ సంథింగ్ లైక్ హూ, వాట్స్, దట్, ఇలాంటివి మనకి వర్డ్స్ కనబడుతూ ఉంటాయి. సో దే గివ్ ఏ సెంటెన్స్, ఆ సెంటెన్స్లో మనకి అక్కడ హూ వస్తుందా, దట్ వస్తుందా, వాట్ వస్తుందా అనేటువంటి క్లాజ్ని మనం పెట్టగలగాలి, రిలేటివ్ క్లాజెస్. అయితే ఇక్కడ ఇంకొక ఇష్యూ ఏంటంటే ఈ క్లాజెస్తో పాటు మనకి ఎగ్జామ్లో ఇఫ్ కండిషనల్ క్లాజెస్ కూడా అడుగుతాడు. సో ఇఫ్ కండిషనల్ క్లాజ్ ఏదైతే ఉంటుందో మనకి అది ఇఫ్ క్లాజెస్ యాక్చువల్గా మనకి 3 టైప్స్, 3+1 ఉంటాయి, మనకి 4 ఉంటాయి. లాస్ట్ వన్ వచ్చేసి 0 కండిషన్ అని అంటాము. సో అవి కూడా మనకి ఎగ్జామ్లో అడుగుతూ ఉంటాడు. జనరల్ రిలేటివ్ క్లాజెస్తో పాటు ఇఫ్ కండిషన్ క్లాజెస్ కూడా అడుగుతూ ఉంటారు. సో వీ నీడ్ టు బి వెరీ కేర్ఫుల్. అండ్ ఇఫ్ కండిషన్ క్లాజ్ నుంచి ఖచ్చితంగా కామన్ ఎర్రర్స్ అడుగుతారనమాట. ఖచ్చితంగా ఏమడుగుతారు, కామన్ ఎర్రర్స్ అడుగుతారు. కామన్ ఎర్రర్స్ ఎట్లా ఐడెంటిఫై ద ఎర్రర్ అంటే మనము ఎర్రర్ని ఐడెంటిఫై చేయగలగాలి. అక్కడ అది ఎందుకు తప్పు ఉంది, ఏ కండిషన్కి ఏ క్లాజ్ ఇచ్చారో అడుగుతారు. ఈ క్లాజెస్ నుంచి కూడా మనకి హూ ప్లేస్లో హూమ్ వాడటం, దట్ వాడటం, అంటే పర్సన్ అయినప్పుడు ఏం వాడాలి, థింగ్ అయినప్పుడు ఏం వాడాలి అనేది చెక్ చేసుకోవాలన్నమాట. సో అలాంటివి కూడా మనకి ఈ క్లాజెస్లో కనిపిస్తూ ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసి మనకి యాక్టివ్ వైజ్, ప్యాసివ్ వైజ్. సో పీపుల్ జనరల్లీ కన్ఫ్యూజ్ బిట్వీన్ యాక్టివ్ ప్యాసివ్ వైజ్ అండ్ డైరెక్ట్ ఇండైరెక్ట్ స్పీచ్. ఈ రెండింటికి మధ్యలో ఎప్పుడు కూడా కన్ఫ్యూజ్ అయిపోతూనే ఉంటారు. యాక్టివ్ వైజ్ ప్యాసివ్ వైజ్ ఈజ్ డిఫరెంట్, డైరెక్ట్ ఇండైరెక్ట్ ఈజ్ డిఫరెంట్. యాక్టివ్ వైజ్ ప్యాసివ్ వైజ్ ఈజ్ కంప్లీట్లీ బేస్డ్ అపాన్ సబ్జెక్ట్, వర్బ్ అండ్ ఆబ్జెక్ట్. వీటిపైననే మొత్తం యాక్టివైజ్ ప్యాసివైజ్ బేస్డ్ అయి ఉంటుంది. మనకి 12 టెన్సెస్ అయినట్టయితే యాక్టివైజ్ ప్యాసివైజ్ నుంచి మనకి 9 మాత్రమే ఉంటాయి. మీన్స్ ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ కానీ, పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ కానీ, ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ కానీ వీటికి ప్యాసివైజ్ ఫామ్ అనేది ఉండదు. అండ్ వీటితో పాటు మనకి ఇందులో ఇంపరేటివ్స్ కూడా కనబడుతూ ఉంటాయి. యాక్టివైజ్ ప్యాసివైజ్లో ఇంపరేటివ్స్ నుంచి కూడా యాక్టివైజ్ ప్యాసివైజ్ అడుగుతూ ఉంటారు. ఇది కూడా మనకి కామన్ ఎర్రర్స్లో ఎప్పుడూ కూడా రెగ్యులర్గా అడిగే ఛాన్సెస్ ఉంటాయి. అంటే ఇవన్నీ కూడా మనము ఎలా ప్రాక్టీస్ చేస్తున్నాం అనేది చాలా అవసరం. నెక్స్ట్ వచ్చేసి మనకి యూజ్ ఆఫ్ ఫ్రేజెస్. ఈ యూజ్ ఆఫ్ ఫ్రేజెస్ అన్నీ కూడా వొకాబులరీ కిందకి తీసుకుందాము. వొకాబులరీలో మనకి ఫ్రేజల్ వర్బ్స్ అడుగుతారు, అండ్ మనకి ఇడియమ్స్ ఉంటాయి ఇందులోనే వొకాబులరీలో. అండ్ దీంతో పాటు వన్ వర్డ్ సబ్స్టిట్యూట్ కూడా అడుగుతారు. వన్ వర్డ్ సబ్స్టిట్యూట్స్ కూడా మనకి ఇందులో వొకాబులరీ సెక్షన్లో నేర్చుకోవాలి. వీటితో పాటు తర్వాత మనకి యాంటోనిమ్స్, సినోనిమ్స్ కూడా ఉంటాయి. మనకి ఈ యాంటోనిమ్స్, సినోనిమ్స్ నేర్చుకోవాలి అంటే ప్రిఫిక్సెస్ అండ్ సఫిక్సెస్ ఐడియా ఉండాలి. ప్రిఫిక్సెస్ అండ్ సఫిక్సెస్ అంటే ఏంటి అని అంటే పదాల్లో స్టార్ట్ అయ్యేటువంటి పదం ఏదైతే ఒక 2 లెటర్స్ ఒక VOC అనే పదం ఉందనుకుందాం, దీన్ని మనం ప్రిఫిక్స్ అని అంటాము. ఈ లరీ అనేది ఉంది కదా, సో దీన్ని మనము సఫిక్స్ అని అంటాం. ఇది సఫిక్స్ అవుతుంది, ఇది ప్రిఫిక్స్ అవుతుంది. సో ఈ పదానికి ఒక మీనింగ్ ఉంటుంది. వాటిని బట్టి మనం యాంటోనిమ్స్, సినోనిమ్స్ ప్రాక్టీస్ చేసుకోవడానికి మనకి ఛాన్సెస్ ఉంటుంది. సో ఇవన్నీ కూడా ఇక్కడి నుంచి వచ్చేటువంటి టాపిక్స్ అన్ని కూడా వొకాబులరీ సెక్షన్ ఉంటాయి. వొకాబులరీ సెక్షన్కి యాక్చువల్గా నో షార్ట్ కట్స్ అనమాట. వొకాబులరీ సెక్షన్ ఎప్పుడు కూడా మనకి షార్ట్ కట్స్ అనేవి కనబడవు. యాక్చువల్ గ్రామర్ దేనికి కూడా షార్ట్ కట్స్ ఉండవు. ఓకే, నో షార్ట్ కట్స్. సో వాట్ వీ నీడ్ టు డూ అంటే ఇప్పుడు దీని తర్వాత వచ్చే టాపిక్ ఏదైతే ఉందో కాంప్రిహెన్సివ్ ప్రోజ్ ప్యాసేజ్ కానీ తర్వాత వచ్చే టాపిక్ వీటన్నింటికి కూడా ఓన్లీ థింగ్ ఏంటంటే రీడ్ అండ్ రైట్ ద న్యూస్ పేపర్. సో మనం రెగ్యులర్గా ఇంగ్లీష్ న్యూస్ పేపర్ని చదవాలి.
చూస్తూ రాయాలి. దెన్ మనకి ఇంతకుముందు చెప్పినటువంటి ఈ యూజర్ ఫ్రేజెస్ కానీ, తర్వాత ఈ కాంప్రెసివ్ ప్రోజ్ ప్యాసేజ్ కానీ, లేకపోతే కాంపోజిషన్ కానీ, వీటన్నింటికి కూడా న్యూస్ పేపర్ ఈజ్ ద బెస్ట్ థింగ్. కాంపోజిషన్ కూడా మనకి ఇందులో నుంచి జనరల్గా క్వశ్చన్స్ బిట్లో మనకి వచ్చే ఛాన్సెస్ చాలా తక్కువగా ఉంటాయి. సో ఇంకా ఇది వొకాబులరీ చెప్పాను కదా, వొకాబులరీలో మనకి ఇవన్నీ కూడా మనకి కనబడుతూ ఉంటాయి. ఫస్ట్ మనము కాన్సన్ట్రేషన్ అందరికీ భయం అనమాట. యాక్చువల్గా ఇంగ్లీష్లో ఉన్నటువంటి పదాలు చాలా లక్షలు ఉంటాయి కాబట్టి మనకి ఏ పదం ఇస్తుండో ఏమో తెలియదు. కొన్ని రెగ్యులర్గా పదాలు ఉంటాయి. మొన్న లాస్ట్ టైం పీసీ ఎగ్జామ్లో హార్డ్ అనే పదం ఏదో ఇచ్చాడు, దీనికి సినోనిమ్ రాయమని చెప్పేశాడు. తర్వాత ఇంకొక పదం ఏదో దానికి యాంటోనిమ్ రాయమని చెప్పేశాడు అనమాట. అంటే చాలా ఈజీగా ఇచ్చేశాడు మనకి పీసీ ఎగ్జామ్లో చూసినట్టయితే. అలాంటి పదాలు కనుక మనకు వచ్చినట్టయితే చాలా సింపుల్గా మనం వీటిని చేసుకోగలుగుతాం. ఇంకా వొకాబులరీ సెక్షన్లో మీకు ఆల్రెడీ చెప్పినట్టుగా మనకి వన్ వర్డ్ సబ్స్టిట్యూట్స్ కూడా చాలా ఈజీగా ఉంటాయి, చాలా తక్కువగా కూడా ఉంటాయి. మనం వీటిని రెగ్యులర్గా చదివినా కూడా, అంటే రోజుకి ఒక 5 రాసినట్టయితే ఒక 30 డేస్లో మనం వీటిని రాసుకోగలుగుతాం సుమారుగా. అంటే ప్రతిరోజు ఒక 5 రాయగలగాలి. అంటే వర్డ్ రాయాలి, వర్డ్ యొక్క మీనింగ్ రాయాలి, దాని యొక్క యూసేజ్ రాయాలి. ఆ వర్డ్ ఏముంటుంది, ఫర్ ఎగ్జాంపుల్ డెంటిస్ట్ అనే పదం ఉందనుకుందాం. డెంటిస్ట్ అంటే మీనింగ్ ఎవరు, హూ ఆపరేట్స్ ఆర్ హూ కరెక్ట్స్ ద టీత్ అనేసి ఉంటుంది. యూసేజ్ అంటే ఏముంది, ద డెంటిస్ట్ ఈస్ ట్రయింగ్ టు పుల్ ద టీత్ ఆఫ్ ద పేషెంట్ అనేసి వచ్చింది యూసేజ్ అనమాట. అంటే మనం ఆ పదము వస్తుంది, దానికి ఒక మీనింగ్ వస్తుంది, దానికి ఒక యూసేజ్ వస్తుంది. ఇలా ప్రతిదీ కూడా డైలీ ఒక 5 రాసినట్టయితే వన్ వర్డ్ సబ్స్టిట్యూట్స్ మనకి ఈజీగా అర్థమవుతూ ఉంటాయి. మనం వాటిని రెగ్యులర్ డేలో కూడా యూజ్ చేయడానికి స్కోప్ ఉంటుంది. తర్వాత వొకాబులరీలో తర్వాత ఏంటి, ఫ్రేజల్ వర్బ్స్ ఉంటాయి. ఫ్రేజల్ వర్బ్స్ మనం ఎలా ప్రాక్టీస్ చేయాలి, ఎలా చూసుకోవాలి అనేది కూడా ఉంటుంది మనకి ఫ్రేజల్ వర్బ్స్లో. అంటే ఫర్ ఎగ్జాంపుల్ లుక్ ఆఫ్టర్ అనే పదం ఉందనుకుందాం. సో లుక్ ఆఫ్టర్ అనేది మీనింగ్ ఏమొస్తుంది, దీన్ని మనము జనరల్గా మనకి దీనికి ఒక మీనింగ్ ఉంటుంది, దీనికి ఒక యూసేజ్ చూడాలి. లుక్ ఆఫ్టర్ అంటే ఏంటి అంటే సంరక్షించడము, ఒకరి బాధ్యతని తీసుకోవడం. సో దీనికి మీనింగ్ ఏంటి ఇప్పుడు వస్తుంది అంటే, ద woman is looking after the orphan. సో ఆమె ఏం చేస్తుంది, ఇక్కడ ఒక అనాథని కాపాడుతుంది, లేకుంటే సంరక్షిస్తుంది. ఇది యూసేజ్ అనమాట. దీని మీనింగ్ సంరక్షించడము. అలా మనము ప్రాక్టీస్ చేసుకోవాలి. అండ్ యూ కెన్ అప్లై యువర్ మదర్ టంగ్ వెన్ ఎవర్ యూ లర్న్ అనదర్ లాంగ్వేజ్. ఎప్పుడైనా సరే మనం వేరే లాంగ్వేజ్ నేర్చుకుంటున్నప్పుడు మన మదర్ టంగ్ని అప్లై చేసినట్టయితే మనకి చాలా త్వరగా మన లాంగ్వేజ్ అనేది అర్థమవుతూ ఉంటుంది. తర్వాత ఇడియమ్స్ ఉంటాయి. మనకి ఇడియమ్స్ అంటే నానుడీలు కానీ సామెతలని కానీ అంటారు వీటిని. అంటే ఇవి మనకి అర్థం అవ్వడం కొంచెం కష్టంగా ఉంటుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇట్స్ రైనింగ్ క్యాట్స్ అండ్ డాగ్స్ అని వచ్చింది అనుకుందాం. అంటే మనకి దీని అర్థం ఏంటిది మనకి తెలియదు. అంటే ఏమనుకుంటాము, కుక్కలు పిల్లులు వర్షంలో పడుతున్నాయని అనుకుంటాము. కానీ దీని అర్థం ఏంటంటే భయంకరమైన వర్షం పడుతుంది, లేకుంటే కుండపోత అని వర్షం పడుతుంది అని అంటాం కదా. అలాంటి మీనింగ్ కాంటెక్స్ట్లో ఇది యూజ్ చేస్తూ ఉంటాం. సో ఇలాంటిది ఇచ్చేసి రైట్ ద కరెక్ట్ మీనింగ్ అనేసి అంటాడు. సో ఇట్లాంటివన్నీ కూడా మనం ప్రాక్టీస్ చేయగలగాలి. సో దిస్ ఈజ్ ఆల్. అంటే వీటితో పాటు మీరు రెగ్యులర్గా ఏం చేయాలి, ఇవన్నీ నేర్చుకుంటే గ్రామర్ నేర్చుకోవడంతో పాటు ఎవ్రీడే 130 minutes to 1 hour take a newspaper and write ద న్యూస్ పేపర్. ఏదన్నా ఒక ఆర్టికల్, న్యూస్ పేపర్ నుంచి ఏదన్నా ఒక ఆర్టికల్ తీసుకోండి, కనీసం సుమారుగా 15-20 minutes రాయండి. మిగిలిన 10 minutesలో దాంట్లో నుంచి ఏమన్నా హార్డ్ వర్డ్స్ ఏమన్నా వచ్చాయా, మీకు అర్థం కానటువంటి వర్డ్స్ ఏమేమి ఉన్నాయి, ఎలా వాటిని యూజ్ చేశారు అనేది చూసి వాటికి మీనింగ్ కూడా మీరు వెతుకోవచ్చు. అప్పుడు మీకు వొకాబులరీ వస్తుంది, ఫ్రేజల్ వర్బ్స్ అర్థమవుతాయి, ఇడియమ్స్ అర్థమవుతాయి, వన్ వర్డ్ సబ్స్టిట్యూట్ తెలుస్తాయి. ఓన్లీ న్యూస్ పేపర్ని చూసి రాయడం ద్వారా మీకు కనీసం ఒక 5 to 6 మార్క్స్ మీకు ఆన్సర్ చేయగలుగుతారు ఎగ్జామ్లో, అది ఎవ్రీడే చేసినట్టయితే. సో ఈ గురుకుల ఎస్జిటి ఏదైతే ఉందో దిస్ ఇస్ ఓన్లీ ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ కాబట్టి మనకి ఏమడుగుతారు, జనరల్ థింగ్ అంటే మీ ప్రొఫిషన్స్ ఎలా ఉంది, హౌ కెన్ యూ
కమ్యూనికేట్ విత్ ద స్టూడెంట్స్, వాళ్ళు చేసింది, వాళ్ళు అడిగింది కానీ వాళ్ళు చెప్పింది కానీ మీరు ఎంతవరకు అర్థం చేసుకోగలుగుతున్నారు, హౌ కెన్ యూ అండర్స్టాండ్ ద లెటర్స్ ఆర్ హౌ కెన్ యూ రైట్ ద లెటర్, ఇవన్నీ కూడా మనకి ఎగ్జామ్లో అడగడం జరుగుతుంది. అంటే దే జస్ట్ చెక్ యువర్ వొకాబులరీ, దే జస్ట్ చెక్ యువర్ సింపుల్ గ్రామర్, వెదర్ యూ కెన్ కమ్యూనికేట్ విత్ ద స్టూడెంట్స్ ఆర్ నాట్, వెదర్ యూ కెన్ కమ్యూనికేట్ విత్ యువర్ అఫీషియల్స్ ఆర్ నాట్, దట్ ఈస్ ద ఓన్లీ థింగ్ దే చెక్ ఇన్ ది ఎగ్జామ్. సో కాబట్టి దీని గురించి విపరీతంగా భయపడాల్సిన పని లేదు. బట్ కాంపిటేటివ్ ఎగ్జామ్ ఈజ్ కాంపిటేటివ్ ఎగ్జామ్ కాబట్టి దే గివ్ ద definitely they'll ask the kind of questions which we cannot understand directly. So logical questions ఉంటాయి, వాటిని మనం అర్థం చేసుకోగలగాలి. సో ప్లీజ్ వాచ్ అండ్ షేర్, సబ్స్క్రైబ్. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే మనకి ఇప్పుడు నెక్స్ట్ టైం నుంచి మనకి రెగ్యులర్గా అంటే ప్రతి టాపిక్ని డీటెయిల్డ్గా మీకు చెప్పడం జరుగుతుంది. సో ప్లీజ్ వాచ్ కంటిన్యూస్లీ. అండ్ ఇఫ్ ఎనీథింగ్ ఈజ్ లైక్ మీకు ఏమైనా డౌట్స్ ఏమైనా ఉంటే, క్వైరీస్ ఉన్నట్టయితే ప్లీజ్ ఫీల్ ఫ్రీ టు కాల్ us. థ్యాంక్ యూ వెరీ మచ్.